హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు సగ్గుబియ్యంతో అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా గుల్లగుల్లగా, చాలా క్రిస్పీగా, చాలా బాగా వస్తాయి. చాలా బాగున్నాయి కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాసు సగ్గుబియ్యం వేసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అవి నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని 2-3 పచ్చిమిరపకాయలు మన మంటకు తగినట్లు విరుచుకొని ఇలా వేసుకోవాలి. ఒక 10-15 గ్రాములు అల్లం ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి ఉడికేలోపు ఒక గిన్నె తీసుకొని 1 గ్లాసు బియ్యపిండి వేసుకొని 1 గ్లాసు బియ్యపిండికి ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల నీళ్లు ఉండలు కట్టకుండా చిన్నగా తిప్పుకుంటూ పోసుకోవాలి. 2 గ్లాసులు నీళ్లు పోయాలి. ఇలా అయిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి కొలుచుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసుల నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి. మనం పక్క పొయ్యి మీద పెట్టుకున్న సగ్గుబియ్యం ఇలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. మనం నీళ్లు పొయ్యి మీద పెట్టుకున్న వాటిని తెరులుతున్నాయి కదా, ఇప్పుడు ఒకసారి బియ్యపిండిని ఒకసారి మొత్తం కలుపుకొని ఈ తెరులుతున్న నీళ్ళల్లో ఉండలు కట్టకుండా చక్కగా పోసుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ పోసుకోవాలి. ఇంకా ఇప్పటి నుంచి మొత్తం సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లము, జీలకర్ర పేస్ట్ను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 1/2 స్పూను రాళ్ళ ఉప్పును వేసి కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. మనం సగ్గుబియ్యం పెట్టుకున్నాము కూడా ఈ టైంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా వస్తే సరిపోతుంది. ఆరేటప్పటికి చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని తిప్పుకుంటూ ఆరబెట్టుకోవాలి. మొత్తం పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. నేను ప్లాస్టిక్ కవర్ మీద వేస్తున్నాను, అందుకని నేను పూర్తిగా చల్లారిన తర్వాతే కవర్ మీద అప్పడాలు పెట్టుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేయకుండా మొత్తం పెట్టేసుకోవాలి. స్పూన్ అంతా వేసుకొని స్ప్రెడ్ చేయకూడదు, అలానే పెట్టేసుకొని వదిలేయాలి. ఉన్న పిండినంతా ఇలా కవర్ మొత్తం వేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండిపోయిన తర్వాత ఇలా ఊడి వచ్చేస్తాయి. మీకు ప్లాస్టిక్ కవర్ మీద ఇష్టం లేకపోతే కాటన్ క్లాత్ తడుపుకొని వేసుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత ఈ అప్పడాలని నూనెలో వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా పొంగి బాగా వస్తాయి. ఇలా అయిన తర్వాత తీసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.